మనకి స్తోత్రాలు. కూడొచ్చిన బ్రదర్ సిస్టర్ మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ కాపరి అయిన జగన్ పల్లయ్య గారికి మరి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్న ప్రవీణ్ దానియల్ గారికి మరి పాస్టర్ గారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకు వందనాలు. మరి మరొక మరి నాకు దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్ళక ముందు మనము నా విశ్వాసము నా పరుగు ఎలా ఉంది, నా విశ్వాసము నా పరుగు ఎలా ఉంది, అందరం అందమా? నా విశ్వాసము నా పరుగు ఎలా ఉంది. దేవునికి స్తోత్రం. చూసుకుందాం వాక్యంలో ఇది మనం గుర్తుంచుకోవాలి. నా విశ్వాసము నా పరుగు ఎలా ఉంది అన్నది మన పాయింట్. దేవుడు దాని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడాలి. అప్పుడు మాట్లాడినప్పుడే దేవుడు సరిగంటి మనం శ్రద్ధగా ఆలకించినప్పుడే దేవుడు ఎప్పుడైతే మనం ఆలకిస్తామో దేవుని మాటలు దేవుడు మనలను బలపరుస్తూ ఉంటాడు కదండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవుడా నీకు స్తోత్రాలు. పరలోకున్న నా తండ్రి నీకు స్తుతి కనుగాక. రాజా నీకు స్తోత్రాలు. రాజా, ఇంతవరకు తండ్రి మీ కృప కనికరముంచి నీ ఆత్మతో మనలో నడిపించిన దేవుడు, సాయం చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. నాన్న తండ్రి ప్రభా, మీ దాసుడు జగన్పల్లి లేని సమయంలో అలాంటి దాసులు తండ్రి ప్రభా మరియు తండ్రి దాసులను నిలబెట్టుకొని మరియు సువార్తుడిగా నన్ను నిలబెట్టుకొని పెద్దలను నిలబెట్టుకొని ఈ విధంగా నడిపించుకుంటున్న దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ నామానికి మహిమ కలుగునాక. వాక్యము తండ్రి ప్రభా నాన్న తండ్రి మీ కృపచేత మీరు మా అందరి హృదయాలను తృప్తిపరచమని బ్రతినాచున్నాము తండ్రి. సాయం చేసే దేవుడు నీవే. మేలు చేసి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అదేవిధంగా మనం చూసుకుందాం. మరి చిన్నతనంలో బాలుడు నడుస్తూ ఉంటుండగా ఒక్కటిసారి నడుస్తాడా? నడడు. పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు కదండి. పడుస్తూ లేస్తున్నాక 3 సంవత్సరాల తర్వాత లేచి నిలబడి నడుస్తూనే ఉంటాడు. మన ఆత్మీయ జీవితంసుగా యేసయ్యను నమ్మినాక నమ్మకం ముందు లోకంలో పడుతూ లేస్తూ ఉండేవారము. యేసయ్యను నమ్మినాక మళ్ళీ పడిపోతున్నామా లేకుంటే నడుస్తూనే ఉన్నామా దేవుని మార్గంలో? చూసుకుందాం. మనము 1 కొరింథీయుల పత్రిక 15:58 అందరు తీయండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆసక్తులై ఉండుడి. ఏమంటున్నాడు అక్కడ? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదనెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారని దేవుడు పౌలు గారు అద్భుతంగా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రియ సహోదరులు కాబట్టి మీ ప్రయాసము ఎప్పుడూ వ్యర్థము కాదు అని దేవుడు స్పష్టంగా పౌలు గారితోని మాట్లాడిపిస్తున్నాడు. మన సంఘంలో సుగా మనము ఇలాంటి విశ్వాసాలను కూర్చున్నామంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. నువ్వు ప్రయాసపడుతుంది దేవునిలో సన్నిధికి ప్రయాసపడి వస్తున్నావు కాబట్టి నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీ ప్రయాసం ఎప్పుడు దేవుడు వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు, నిన్ను బ్రతికిస్తూనే ఉంటాడు. నీ ప్రయాసంలో దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉంటున్నావు ప్రయాసం పడుతూ, నువ్వు దేవునిలో భక్తిగా ఎలా ఉంటున్నావు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీది వ్యర్థం కాకుండా నీ జీవితమును మనము ఎలా చూసుకుంటున్నామని పౌలు గారు ఎంతో సంఘానికి దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు నిలకడగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. పౌలు గారు ప్రతి క్షణము విశ్వాసులకు నిలకడగా ఉండండి, మీరు నిలకడగా ఉండండి, మీ ప్రయాసం వ్యర్థం కాదు, దేవుడు మీలను చూస్తున్నాడు, మీరు మీ భారమంతా దేవుని మీద మోపుతున్నారు కాబట్టి దేవుడే మిమ్మల్ని చూస్తున్నాడని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు
పౌలు గారితోని. అది చూసుకుంటుంది ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలి, సన్నగిలిపోదు. బాలుడు 3 సంవత్సరాల తర్వాత లేచి నడిచిందంటే మళ్ళీ కూలబడతాడా? కూలబడడు. ఎందుకు కూలబడడు? బలమిచ్చాడు దేవుడు, బలమిచ్చాడు. గట్టి ఎప్పుడైనా మన దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి మనము ప్రయాసపడాలి, ఆసక్తి కలిగి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆసక్తి కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే మనము మన ప్రయాసము వ్యర్థము కాదు. అదేవిధంగా దేవానికి స్తోత్రాలు. ఈ విధంగా మనము ప్రయాసం వ్యర్థం కాకుండా చూసుకుందాము. దేవుడు మరి అదేవిధంగా చూస్తుంటే సామెతలు చూసుకుందాము. సామెతలు 12 11. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధి కలుగును. అప్పుడు ఏమంటారు చూడు, తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును కదండి. మనము భూమి పంట వేస్తుంటాము కదండి. పౌలు గారు పంట వేస్తూ ఉన్నాడు. వేస్తున్నప్పుడు మనుషులందరినీ బలపరుస్తూ తన సంఘాలను కడుతూ వెళ్తూ ఉన్నాడు కదా. మరి మన భూమిని మనం సాధ్యం చేసుకున్నప్పుడు భూమిలో మనం పంట వేస్తాము కదండి. భూమిని దున్ని తర్వాత పంట వేసినప్పుడు దాంట్లో ఆ పంట వేసినప్పుడు ఆ పంట నీకు వస్తేనే నువ్వు ఆనందం కలుగుతుంటావు. ఆ పంట రాలేదనుకో, నువ్వు కష్టపడేది వ్యర్థమే, నీకు దుఃఖమే, ఆయాసమే. అందుకే దేవుడు అదే చెప్తున్నాడు. సొలొమోన్ గారు ఇది రాసి, సొలొమోన్ రాజు గారు ఏమంటున్నారంటే, మీ పంటను మీరు సమృద్ధిగా మీరు ఫలించాలంటే మీ పంటను మీరు సరిగ్గా వేయాలా. అప్పుడు మనము పంటను ఎప్పుడైతే భూమిని దున్నుతామో, భూమిని దున్ని మనము పంటను ఎప్పుడు వేస్తామో పంట ఫలిస్తుందో దేవుడు ఆనందిస్తాడు కదండి. విశ్వాసులుగా మనం ప్రయాసపడుతున్నప్పుడు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నప్పుడు భూమిని మనం ఎప్పుడైతే దున్ని మొక్కలు మనం వేస్తామో ఆ మొక్కలు ఫలించినప్పుడే, ఆ మొక్కలు వర్ధిల్లించినప్పుడే, ఆ మొక్కలు ఫలించి మనకు విత్తనాలు ఇచ్చినప్పుడే మన కుటుంబానికి సంతోషము, మన కుటుంబానికి మనకు ఆహారం ఇస్తుంటుంది. ఆహారం తిని మనం తృప్తిపరుస్తుంటాం. నా జీవితంలో నీ ప్రయాసము వ్యర్థం కాదు, ఎప్పుడు ఆసక్తులై ఉండు అంటున్నాడు. అంటే భూమి అనగా జీవవాక్యమును ఎప్పుడు మనము చదవాలి. చదివినప్పుడే నీ యొక్క ఆహారమును ఎప్పుడైతే ఇది భుజిస్తావో అప్పుడు నువ్వు ఆత్మీయంగా జీవించగలుగుతుంటావు, ఆత్మీయంగా నడుచుకుంటగలుగుతుంటాము. ఎప్పుడైతే ఈ ఆహారాన్ని భుజిస్తామో ఇది మన కుటుంబానికి మన పిల్లలకు మనము నేర్పించే వాళ్ళై ఉంటాము. అప్పుడే దేవుడు ఈ ఆహారం ఎప్పుడైతే ఈ భూమి పాదపీఠం దగ్గర, యేసయ్య పాదపీఠం దగ్గర ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు గారుస్తావో దేవుడు అప్పుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తూ ఉంటాడు కదండి. బాగు చేసినప్పుడే మనకు ఆనందం. అప్పుడే నీ ప్రయాసము వ్యర్థం కాదు. నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు? నువ్వు ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గర వచ్చి నీ కన్నీళ్లు విడిచి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, సంఘాని కొరకు, అనేకుల కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు సంతోషించగలుగుతుంటాడు. అంతే కదండి, సంతోషిస్తూ ఉంటాడు. నీ భూమిలో నువ్వు పంట ఎంత సంతోషిస్తావో నీకు వస్తూ ఉంటే, ఇలా మనం పంటేసి ఒకవేళ విత్తనాలు వేసినాక పొలం కోసినాక తర్వాత పోయిన సంవత్సరము 10 సంచులు వచ్చినాయి, నెక్స్ట్ సంవత్సరంలో 20 సంచులు వచ్చినాయి, నీకు సంతోషం కాదా? సంతోషమే. దేవుడు అందుకోసమే ఈ సంఘంలో మనం కూర్చున్నప్పుడు మన సంఘంలో ఈ పంట వర్ధిల్లాలి. వర్ధిల్లినప్పుడే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. అందుకోసమే నీ విశ్వాసము, నీ పరుగు ఎలా ఉన్నది? ఆత్మీయంలో మనది ఇలా ఉండాలి. విశ్వాసం అనే జీవితంను బలంగా కట్టుకోవాలి. అప్పుడే మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాము. ఇంకోటి చూసుకుందాం. అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నా, ఒక వ్యక్తి కొరకు ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తిలా ఇది స్టెఫెన్ గురించి మనం తెలుసుకునబోతున్నాం. అపోస్తుల కార్యంలో 6:5 చదువుకుందాం. అంత తీయండి అమ్మ, అంత తీయని. 6:5. ఈ మాట జనసమూహం అంతటికి
స్టెఫెను. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని ఉన్న వాడై స్టెఫెను. స్టెఫెను గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆయన విశ్వాసంలో, సంఘంలో ఒక విశ్వాసి. ఆయన ప్రవక్త కాదు, ఆయన యాజకుడు కాదు, ఆయన మరి బోధకుడు కాదు, ఆయన సంఘంలో విశ్వాసి కదా పాస్టర్ కదండి, విశ్వాసి. సంఘంలో స్టెఫెన్ గారు విశ్వాసి. విశ్వాసి అయిన స్టెఫెన్ గారు సంఘంలో నమ్మకంగా పనిచేసేవాడు. అపోస్తుల బోధకు లోబడి అపోస్తులు ఏది చెప్తున్నారో దాన్ని విని తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. విశ్వాసం ఎప్పుడైతే మనము విశ్వాసం కలిగి ఉంటామో, స్టెఫెన్ గారు అదే విశ్వాసము కలిగి జీవించాడు. విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి స్టెఫెను సంఘంలో ప్రతి దాంట్లో చాపలేసుట్ల విషయంలో, మరి సహోదరులను పలకరించే విషయంలో, మరి అక్కడ మరి చర్చిలో పనిచేసే విషయంలో ఎంతో నమ్మకంగా ఉండేవాడు. విశ్వాసంను బలపరుచుకున్నాడు. విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటున్నామా మరి సంఘంలో? స్టెఫెన్ లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే నీ ప్రయాసము వ్యర్థము కాదు, నీ ఆసక్తి వ్యర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే నీ భూమిని దున్ని నువ్వు పొలంలో నువ్వు విత్తనాలు వేస్తావో, ఆ విత్తనాలు నువ్వు ఫలించినప్పుడే దేవుడు నీ కుటుంబం ఏ విధంగా ఆనిస్తుందో దేవుడు ఆ విధంగా నీ యొక్క ఈ బైబిల్ యేసయ్య దగ్గర మనం ఎప్పుడే పాదాల దగ్గర నీ కన్నీళ్ళు విడిచి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటావో అప్పుడే నీ విశ్వాసం ముందు బలపడతా ఉంటుంది. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అందుకే నీ విశ్వాసము, నా విశ్వాసము, నా పరుగు ఎక్కడ? అందుకే మనం చెప్తున్నాము, విశ్వాసంలో స్టెఫెన్ గారు బహుగా బలపడ్డాడు. సంఘంలో ఎవరు ఏమన్నా పట్టించుకోలేడు. ఎంత నమ్మకం అంటే అలాంటి విశ్వాసే స్టెఫెన్ గారు. నమ్మకంగా పనిచేశాడు. విశ్వాసంలో ఎదిగాడు. ఇంకోటి చూసుకుందాము, ఆత్మ ఒకటి చూసుకుందాము. ఈయన 4 గుణలక్షలు దీనిలో నేర్చుకుందాం మనం స్టెఫెన్ దాంట్లో. అదేవిధంగా మరి 6:3 ఇదండి ఒకటి. కాబట్టి సహోదరుల ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందుకొని ఎండ్లు పొందుకోవాలి. మనము ఆత్మలో విశ్వాసములో ఉండి మనము మంచి పేరు పొందాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు మంచి పేరు పొందుకుంటావో దేవుడు నిన్ను ఆనందిస్తూ ఉంటాడు. మరి సంఘంలో మనము ఆ మూతి ఇటు పెట్టి నీ విశ్వాసంలో ఎలా ఉంటున్నావు? మంచి పేరు ఉంటుంది. అట్లా దేవుళ్ళు మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు లేకుంటే దేవునికి ఇష్టం ఉండదు. లోకంలో ఉన్నట్లు మనము సన్నిధిలో మన ప్రయాసము మరి వ్యర్థం కావద్దంటే, మన ప్రయాసము వర్ధిల్లాలంటే, మన విశ్వాసము వర్ధిల్లాలంటే మంచి పేరు ఉండాలి సంఘంలో. ఎప్పుడైతే నీది మంచి పేరు కలిగి ఉంటామో, సంఘంలో మనం మంచి పేరు కలిగి ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడు సహోదరి నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ మంచి పేరు నువ్వు కలిగి ఉంటున్నామా? నేను మంచి పేరు కలిగి ఉంటున్నామా? సంఘంలో ఇప్పుడు గొడవలు ఈ సంఘమే కాదు, ప్రతి దేశంలో చూస్తుంటే ప్రపంచంలో మొత్తము సంఘాలలో ఎప్పుడు చూసిన మంచి పేర్లు అనేది తక్కువనే. దేవుని ఎప్పుడు దుఃఖపరిచే ఉంటున్నాం మనం. సంఘంలో విశ్వాసం, ఆత్మలో బలపడాలి. ముందు స్టెఫెన్ గారు విశ్వాసంలో బలపడ్డాడు, తర్వాత ఆత్మలో బలపడి మంచి పేరు సంపాదించుకున్నాడు సంఘంలో. నేను ఆ విధంగా సంపాదించుకుంటున్నామా? సంఘంలో సంపాదించుకున్నాడు కాదు, దేవుని రాజ్యంలో సంపాదించుకోవాలి మంచి పేరు. జీవగ్రంథం పేరు లెక్కించినాక నీ క్రియలది బుక్ అలాగుంటుంది, బాప్తిసం తీసుకున్న బుక్ అలాగుంటుంది. మన క్రియలు బట్టి మంచి పేరు వస్తుంటుంది. స్టెఫెన్ గారు మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకోసం స్టెఫెన్ లాంటి విశ్వాసము కలిగి ఆత్మీయ జీవితంలో మనము జీవించాలి. అదే తీసుకుందాము. అదే 6వ అధ్యాయంలోనే 10వ వచనము చదువుకుందాము. వారు ఎదింపలేకపోయిరి. అప్పుడు వారు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మతోని అక్కడ పలుకుతున్నాడు మాటలు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడుతున్న మనిషి మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి స్టెఫెన్ గారు అందరికీ యేసు నిజమైన దేవుడు అని చెప్తా ఉంటే ఈయన అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది స్టెఫెన్ మీద నిందలేస్తున్నారు. దేవుడు కాదు, యేసయ్య దేవుడు కాదని
జనములు అంటుంటే స్టెఫెన్ అంటుండు దేవుడే ఆత్మ మూలముగా నింపబడిన వాడై వాళ్ళ మధ్యలో మాట్లాడుతుండగా దేవుడు బయలుపరుస్తున్న మాటలను మనుషులు ధిక్కరిస్తున్నారు. ఆయన ఆత్మ వర్షుడై మాట్లాడుతున్నాడు. అప్పుడే మనం ఏ విధంగా ఉంటున్నాము? నీ అందులో విశ్వాసము, ఆత్మ, నీ యొక్క ఆ యొక్క విశ్వాసంతో మనం నింపబడ్డ ఆత్మ వర్షము మనలో ఏ విధంగా పనిచేస్తున్నది? ఆత్మ వర్షుడవై ఉన్నావా? ఆత్మ వర్షురాలై ఉన్నావా? అప్పుడే మన ఆత్మ మనలో పనిచేయాలి. ముందు విశ్వాసము, తర్వాత ఆత్మ మనలో పనిచేయాలి. ఆత్మ ద్వారానే మనం మాట్లాడాలి. ఆత్మీయ మాటలే మాట్లాడాలి. ఆత్మీయ ఆలోచనలు కలిగే జీవించాలి. స్టెఫెన్ గారు అదే జీవించాడు సంఘంలో. మరి నీవు ఆత్మీయంగా ఉన్నప్పుడు నువ్వు ఆత్మ వసురాలై ఉండి ఏం మాట్లాడుతున్నావు? ఆత్మ వసుడవై ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆత్మ వసుడైన నేనుండి నేనేం మాట్లాడుతున్నాను? దేవునికి మంచి మాటలు మాట్లాడుతున్నామా? మంచి పేరు తెచ్చుకుంటున్నామా? మంచి పేరు తెచ్చుకోవాలి. స్టెఫెన్ లాంటి జీవితము కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే స్టెఫెన్ ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనము జీవించినప్పుడే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని అప్పుడే బలపరుస్తూ ఉంటాడు. మన మంచి పేరు కలిగి మనం జీవించాలి. అందుకే ముందే మనం తెలుసుకుందాం, ఆత్మలో మనము ఎదుగుదలనే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మన పని చేస్తూ ఉంటాడు. మళ్ళీ కూడా చదువుకుందాము, 6-8 చదువుకుందాం. 6 స్టెఫెను కృపతో బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్య కార్యములను గొప్ప సూచన క్రియలు చేస్తూ ఉన్నాడు. ఏంతో నిండబడ్డాడు? స్టెఫెను కృపతోను బలమైన కృపతో నింపబడ్డాడు. నీవు నేను బలమైన కృపతో నింపబడుతున్నామా? బలమైన కృపతో నింపబడాలి. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతుంటావు. దేవుని పరిచర్య చేయగలుగుతుంటాము. దేవుని పరిచర్య చేయాలంటే స్టెఫెను పొందుకున్నవన్నీ మనం పొందుకోవాలి. విశ్వాసే కదా సంఘంలో విశ్వాస అయినా నువ్వు నేను విశ్వాసలమై ఉన్నప్పుడు మనము ప్రతి దాంట్లో దేవునిలో బలము పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, కృపవరములతో నింపబడి దేవునిలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. చెడ్డ పేరు తెచ్చుకున్నవన్నీ చూపిస్తాను నేను తర్వాత. పౌలు గారు మంచి పేరు తెచ్చుకొని ఎంతో ఆసక్తి కలిగి జీవించాడు. అదేవిధంగా ఈ యొక్క 1 తెస్సలోనికి చూసుకుందాం. అంతకుముందు అపోస్తుల కార్యంలోనే 7:54 60 దాకా చదవండి. 54 నుంచి 60 దాకా. యాభై నుంచి అమ్మా, 50 వచనం నుంచి 54 నుంచి చదండి. ఓకే చదండి, 54 నుంచి 60 దాకా. వారు మాటలు విని కోపంతో చదువుతామమ్మా. ఎందుకు ఆయన మాట్లాడుతుండగానట, ఆయన ప్రసంగము చేస్తుండగానట, బోధిస్తుండగానట వాళ్ళు కోపంలో మండుతున్నారట. అట్లకు ఎవరి గురించి బోధిస్తున్నాడు? దేవుని గురించి బోధిస్తున్నాడు. కాబట్టి అందుకోసమే ఆయన నువ్వు చూస్తూ ఉంటే వాళ్ళు మండుతుంది మనుషులకు. ఆత్మీయంగా నువ్వు నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, కృపలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేదన్నా బోధిస్తూ ఉంటే అన్యులకు గిట్టది. క్రైస్తవులకే గిట్టదు. ముందు క్రైస్తవులకే గిట్టది. అబ్బా ఇంత పరిశుద్ధురాలేమే, అబ్బా ఇంత పరిశుద్ధుడా, ఇలా అనుకుంటారు. ఇలా అనుకోకూడదు. మనం ఎప్పుడైతే ఆత్మ వర్షులై మాట్లాడినప్పుడు దాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా. అది చదవం, 29 చదవను డైరెక్ట్. 59. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వాళ్ళు రాళ్లతో అతన్ని కొట్టిరి. చదువు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యం ఇందులో తనది. తనను మాటలు పలుకుతుండగా
ఆయనను రాళ్ళు రుబ్బి కొట్టి చంపిరి. ఎందుకు కొట్టారు? ఎందుకు చంపారు? యేసుక్రీస్తు గురించి బోధిస్తుంటేనే రాళ్ళు రుబ్బి కొట్టి చంపారు. ఏమంటున్నాడు స్టెఫెన్ గారు? ప్రభువా, వీళ్ళు చేస్తున్నది వీళ్ళు ఎరగరగానికి వీళ్ళను క్షమించమని అంటున్నాడు. ఆ విధంగా మనం ఉన్నామా? మన పరిగె ఎలా ఉంది? మరి స్టెఫెన్ లాంటి జీవితం కలిగి ఉన్నామా? ఎందరు ఉన్నాము స్టెఫెన్ లాంటి జీవితం? స్టెఫెన్ లాంటి జీవితం కలిగి మనము జీవించాలి. స్టెఫెన్ జీవించినట్లు మనం జీవిస్తూ ఉంటే మన ఆత్మీయ సంఘం, ఈ సంఘం, ఈ బెతలేహం మినిస్ట్రీ ఇప్పటికీ వర్ధిల్ల పడుతూ ఉంటుంది. ఆత్మలో వల్షుడమై ఉండాలి. మనము నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలో ఈ యొక్క మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే మంచి పేరు తెచ్చుకుంటామో దేవుడు అప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. ఇంకోసారి చూసుకుందాము. మరి ఇంకో వ్యక్తిని చూసుకుందాం. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకు కొట్టబడ్డాడు? చెప్పాలి. క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు కాబట్టి ఆయనతోని ఈయనది ఏదో మోషకు విరోధంగా మాట్లాడుతున్నాడని స్టెఫెను తీసుకుపోయి రాళ్ళు రుబ్బి కొట్టి చంపేశారు. స్టెఫెను అప్పుడు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, వీళ్ళ పాపను క్షమించని నిద్రించి సౌలు సాక్షిగా నిలబడ్డాడు. మనం స్టెఫెన్ లాంటి జీవితం కలిగి ఉండాలి. సంఘంలో ఎన్నో కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి కదండి. ఆ బాధల్లో మనము నెగ్గాలి, బాధల్లో మనం తట్టుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో స్టెఫెన్ లాంటి జీవితం కలిగి జీవిస్తుంటాము. ఇంకోటి చూసుకుందాము. స్టెఫెన్ చూసుకున్న ముందు మరి ఇంకొకరిని చూసుకుందాము. యెహోషువ చూసుకుందాము. యెహోషువ 6:18-19 కదండి. యెహోషువ గ్రంథం 6:18-19. శపింపబడిన దానిలో తీసుకున్న ఎడల మీ శాపగ్రస్తులై ముట్టకూడదు. మనము ఇక్కడ ఇప్పుడు జీవిస్తున్నాము లోకంలో. స్టెఫెను ఎక్కడైనా స్టెపింపబడ్డదని ఎక్కడైనా ఎవరినైనా ఏమన్నట్లున్నదా? మనము లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను మంచిగా ఒక సంఘంలో నిలబెట్టి మంచి పేరు తెచ్చుకున్నావు కాబట్టి మనము లోకములున్నది శపీతమైనది తొలగించుకోవద్దు. శరీరానికి తొలగించుకోవద్దు. అది తొలగించుకున్నామనుకో శాపగ్రస్తమైంది. దేవుడు ఊరుకునే దేవుడు కాదు. శాపగ్రస్తం ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, మనసుకు, హృదయానికి, శరీరానికి తొలగించుకుంటావో, దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నిలబెట్టి తీసే దేవుడు. చదవమ్మా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాము. స్టెఫెన్ లాంటి జీవితం కలిగి జీవించినాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఈ లోకంలోనే ఏది మనము దేవునికి ఇష్టం లేదు, మన శరీరానికి అంటించుకోవద్దు. అదే జరిగింది ఇక్కడ. ఈ అధ్యాయంలో అదే జరుగుతుంది. దేవుని స్తుతించాడు. ఎర్దోను దాటింది చూచాడు. ఎర్దోను 2 పాయలు నాడి సముద్రం నుంచి దాటింది చూశాడు. గోడలు కూలాయి చూశాడు. దేవుడు నా గొప్ప దేవుడు అని చూశాడు. కానీ శపిద్ధమైనది తొలగించుకున్నాడు. చూసుకుందాం, ఇంకా కిందికి పోదాం. అదేవిధంగా ప్రసంగి చూసుకుందాం. ప్రసంగి 1:2. ప్రసంగి 1:2. వ్యర్థము ప్రసంగాన్ని చెబుతున్నాడు. సమస్తము వ్యర్థమే. ఓకే, ఏమంటున్నాడు దేవుడు అక్కడ? సొలొమోను రాజు గారు ఏమంటున్నాడు? వ్యర్థము సమస్తము వ్యర్థమే. నువ్వు వ్యర్థమైన దాన్ని, శపీతమైన దాన్ని ఈ లోకంలో నిన్ను ఎన్నుకున్న దేవుడు రాజు నిన్ను పిలిచాడు కాబట్టి నేను శపీతమైన దాన్ని, పనికి రాందాన్ని మనము మన శరీరానికి తగ్గించుకుంటున్నామా? ఈ లోకంలో అంతా వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ వ్యర్థమైన దాన్ని మనము ఎప్పుడైతే తొలగించుకుంటామో
మనము ప్రభులో మనము స్టెఫెన్ లాంటి జీవితం కలిగి జీవించలేము. స్టెఫెన్ లాంటి జీవితము మనం జీవించాలంటే వ్యర్థమైన దాన్ని మన జీవితానికి దాన్ని పక్కకు పెట్టాలి. వ్యర్థమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మంచి కార్యాలు చేయగలుగుతూ ఉంటాడు. ఆ మంచి కార్యాలను మనము చూడాలి. అదేవిధంగా చూసుకుందాము. మన అదేవిధంగా కీర్తనలో చూసుకుందాం. కీర్తనలు 16:4. కీర్తనలు 16:4. యెహోవాను విడిచి వేరొక దానికి అనుసరించి శ్రమలు. యెహోవాను విడిచి వేరొకలను అనుసరించి వారికి శ్రమలు. స్టెఫెన్ ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేడు. అపోస్తుల బోధకు లోబడ్డాడు కాబట్టి ఆయన ఎక్కడ వ్యర్థమైందని విడిచిపెట్టలేడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో సాతాను గడుమలో చొరబడతా ఉంటాడు. తెలుసా? తెలుసా? ఎద్దు ఎందరికి తెలుసు? ఎద్దు పుండు అట కాకికి ముద్దట కదండి. ఎద్దు పుండు కాకికి ముద్దు. ఎద్దంతా మంచిగా ఉంటుంది, అది ఎక్కడన్నా కింద ఉండని ఆనెవై కాకి పడుతూ ఉంటుంది. ఎందుకు? ఆ విధంగా మనము ఆత్మీయ జీవితంలో పెరుగుతుండగా వ్యర్థమైన దారికి సాతానుగాడు తీసుకుపోతాడు. క్రైస్తవ బిడ్డ సాతానికి ముద్దు. ఆ విధంగా ఉంటుంది అన్నట్లు. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే పెరుగుతుంటామో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటామో, అప్పుడు సాతానుగాడు మనలను పక్కదారికి పట్టిస్తూ ఉంటాడు. పక్కదారికి ఎవరు పట్టించారో మనం చూసుకుందాం. అదేవిధంగా యెహోషువ 7:15. యెహోషువ 7:15 అమ్మా, అదేనా? 7:15. యూదా గోత్రంలో వీళ్ళు యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. పట్టణం మీదకి 2,000-3,000 మందిని తీసుకొని వెళుతూ ఉంటే అక్కడ జయము పొందలేదు. ఎందుకు జయం పొందలేదని చూస్తూ ఉంటే యెహోషువ తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో మోకాళ్ళని వాళ్ళు దేవుని స్తుతించిన వారే. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని స్తుతించారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరిగిన బిడ్డలే. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సూచక్రియలు చూసిన వారే, అద్భుత కార్యాలు చూసిన వారే. వాళ్ళెంతో కష్టపడకుండానే దేవుడు వారిని నడిపించినప్పుడు యెహోషువ ప్రార్థిస్తున్నాడు, ఎందుకు ఓడిపోయినాము? నేను చెప్పాను కదా మీకు, నాకు అది శపినతమైనది కాబట్టి దాన్ని ముట్టకూడదు. ముట్టరు ఎవరు మీ ఇంట్లో ముట్టరు కాబట్టి మీరు విజయం పొందుకోలేరు. మీరు వెళ్ళండి, యెహోషువ వెళ్ళి అందరి గోత్రాలను పిలిపించండి అని చెప్పి అప్పుడు యెహోషువ అందరిని పిలిపించినప్పుడు యూదా గోత్రంలో దొరకబడ్డది మనం చూసుకుందాం. అదేవిధంగా 7:18-19 చదువుకుందాం. 18-19 అదే అధ్యాయంలో 18-19 7, 18, 19 చెప్పు చదమ్మా. ఆకాను పట్టబడెను. ఆమేన్. ఏమంటున్నాడు? ఇగో ఆకాను, నువ్వు యేసయ్యకు మహిమ చెల్లించు, నువ్వు స్తోత్రాలు చెల్లించి నువ్వు ఏదైతే దాచిపెట్టావో, ఎక్కడ దాచిపెట్టావో, ఏదైతే ఉన్నదో అది ఒప్పుకో అని ఆకానుతో చెప్పుతున్నాడు. మన హృదయంలో మరి యేసయ్యని నమ్ముకున్నాం కదా, వర్ధిల్లాలి కదా. దేవుని పంటలో మరి దేవుని మనము ఆ పంటను తినాలి కదా. మన హృదయంలో మరి ఇంతవరకు ఏది దాచిపెట్టుకుంటున్నాం? మన మనసులో ఏది దాచి ఉంటున్నది?
ఆకాను దాచపెట్టినట్లు లోకరీతి అనేది మన మనసులో ఏదైనా దాచపెడుతున్నామా? దేవుడు నీకు చేసిన, మనకు మేలు చేసిన మనకు గుర్తుకొస్తున్నాయా? గుర్తుకురావు. శపీతమైనదే మనకు గుర్తుకొస్తుంది. అందుకే ఆకాను ఏ విధంగా చేయబడ్డాడో కిందికి చూసుకుందాం. ఇంకా అదే 7:20-21 చదవనమ్మా. 20-21. ఓకే, అక్కడ చదివినాక తర్వాత 25-26 చదవమ్మా. 25-26. అప్పుడు యెహోషువ, నువ్వు ఎలా మనం బాధిస్తీ నేడు ఎందుకంటున్నాడు? శపితమైనది అక్కడ ఆ ఎరుక గోడల చుట్టూ తిరిగినప్పుడు దేవుని స్తుతించలేడు ఆకాను? దేవుని మయపరచాడు కదా. ఆకాను దేవుని మయపరిచినా మయపరచలేడా? దేవుడు చేసిన మేలను చూసిండా చూడలేడా? దేవుడు చేసిన అద్భుతాలు చూసిండా చూడలేడా? దేవుడు చేసిన మేలను చూసిండా చూడలేడా? ఈరోజు నీ విశ్వాసము, నీ పరుగు ఎక్కడ? చూచాడు, అన్నీ చూచాడు, కానీ అది శపితమైనది, యెహోవా ముట్టద్దన్నదనే ముడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులు ముట్టద్దన్నదనే ముడుతున్నారు. తీసుకోవద్దన్నే తీసుకుంటున్నారు. పరిగెత్తదంటే దానికే పరిగెత్తుతున్నాము. దాన్ని ముట్టి దాన్ని తెచ్చుకొని శాపగ్రస్తులు తెచ్చుకుంటున్నాము. ఈ శాపగ్రస్తులు ఉండద్దు. మనం ఆ విధంగా ఉండద్దు. మనము క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు అద్భుతమైన మేలు చేస్తాడు. అదేవిధంగా చూస్తూ ఉంటే ఇంక కింద చదవమ్మా. అదే నాకు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వాడి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకున్నది. అప్పుడు యెహోవా ఆమేన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే రాళ్ళు రుబ్బి పెద్దగా వేసేసి ఆయనను చంపేశారు. ఎవరు పాపం చేశారు? పాపం ఎవరు చేశారు? ఎవరు దొంగిలించారు? ఎవరు దొంగిలించారండి? ఆకాను దొంగిలించారు. ఆకాను దొంగిలిస్తే ఎందరిని చంపాడు? కుటుంబం అంతా చంపారు. నువ్వు నేను చేస్తున్న పాపానికి, నువ్వు నేను చేస్తున్న మాల్యానికి నీ పిల్లలకు ఎందుకు తాకాలి? నీ భర్తకి ఎందుకు తాగాలి? నీ భార్యకి ఎందుకు తాకాలి? నీ బిడ్డలకు ఎందుకు రావాలి? స్టెఫెను తీసుకురాలేడే. స్టెఫెను తన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకొని జీవించాడు. మరి ఆకాను దొంగతనము చేసి తీసుకొని దాన్ని దాచిపెట్టి భూమిలో కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. అలాంటి జీవితం కలిగి జీవించుదామా? దేవుడు మహిమపరిచినాం కదా, దేవుణ్ణి తెలుసుకున్నాం కదా. ఆకాను తెలుసుకోలేడా దేవుడు ఇంత గొప్ప దేవుడని, దేవుడు ఇంత న్యాయవంతుడని, పెద్ద గోడలనే గూలగొట్టాడని తెలియదా? సాతానుడికి సంధించాడు. సాతానుకు సంధించాడు కాబట్టే ఆకాను అది చేయగలిగినాడు. ఆ విధంగా మన జీవితం ఎలా ఉంటుంది? రాళ్లతో రుబి స్టెఫెన్ని కొట్టారు. స్టెఫెన్ ఎందుకు కొట్టారు? యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న దానికి స్టెఫెన్ని కొట్టారు. ఆకాను దొంగతనము చేశాడు కాబట్టి, దాచిపెట్టాడు కాబట్టి, అది శపితమైనది కాబట్టి దానికి లోబడి తన కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారు. మన జీవితం ఎలా ఉంటుంది? నా జీవితం స్టెఫెన్ లాగా జీవిస్తున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాం? మనం స్టెఫెన్ లాగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి దుఃఖపెట్టద్దు. దేవుడు ఎప్పుడు నా బిడ్డ బాగుండాలని చూస్తూ ఉంటాడు. దేవుణ్ణి దుఃఖపెడితే మనకేమొస్తుంది? నీవు ఒక్కదాను నేనొక్కని పాపము చేసి మన పిల్లల మీదకి శాపం ఎందుకు తెచ్చుకోవాలి? అది తెచ్చుకోవద్దు. ఆకాను లాంటి జీవితం మనం జీవించకూడదు. ఇలా ఆకానుది మనం ఈ బైబిల్ గ్రంథంలో రాయకుంటే మన జీవితం బాగుపడది. మన జీవితం బాగుపడాలంటే ఆకాను చేసిన క్రియలు మన శరీరంలో ఉండకూడదు. ప్రతిదీ ఏమంటున్నాడు? ఆయన దొంగిలించింది వెండి, కానీ అక్కడ ఏమంటున్నాడు? పాపము అంటున్నాడు. పాపం అనగానే ఒక్కదానికే రాదు, అన్నిటికీ పాపమే.
ఒకళ్ళ మీద కోప్పడుతున్నా పాపమే, ఒకరితో మాట్లాడకున్నా పాపమే. సూర్యోదయం కాకుండా ముందే ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. ఆకాను మొత్తం నాశనం అయిపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది, అన్నీ నాశనం అయిపోయినాయి. మనం ఏ విధంగా ఉంటున్నాము? ఆత్మీయ జీవితంలో ఎలా వింటున్నాము? దేవుని మహిమలు చూస్తున్నాము, దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నాము, దేవుని అద్భుతాలు చూస్తున్నాము, మేలు చూస్తున్నాము, అన్నీ చూస్తున్నాం. కానీ ఆకాను జీవితం కలిగి జీవిస్తుంటే దేవుడు తీస్తూ ఉంటాడు మళ్ళను. నిన్ను కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. నేను చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటే నన్ను బట్టి నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు దేవుడు. కుటుంబాన్ని ఆ విధంగా చేసుకోవద్దు. ఏ విధంగా మనం జీవించాలన్నది ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో యుద్ధం, ప్రకటన 2:7. ప్రకటన 2:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, 2:7 ఆత్మ సంఘము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో మనము నిలబడి ఉండాలి, మనము ఆత్మలో నిలబడి ఉండాలి. ఎప్పుడైతే పరలోక రాజ్యం కొరకు ఆత్మ సంఘముకు చెప్తున్నట్లు మనము పరదేశుల్లో మనము ఉండటంటే దేవుని శక్తిని పొందుకోవాలి. స్టెఫెను ఏ విధంగా జీవించాడో అదే విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. స్టెఫెను జీవించినట్లు ఆత్మీయ జీవితం కలిగి మనం జీవించాలి. ఆకాను జీవించినట్లు జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యము లేదు. నీకు నాకు పరలోక రాజ్యం కావాలంటే మనము స్టెఫెన్ లాంటి జీవితం కలిగి విశ్వాసము కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా సంఘంలో మనము ఆసక్తి కలిగి మంచి పేరు తెచ్చుకున్న వారి ఉండాలి. స్టెఫెన్ లాంటి జీవితం కలిగి మనం జీవించాలి. ఆకాను లాంటి జీవితం కలిగి జీవిస్తూ ఉంటే కుటుంబం అంతా పాడైపోతుంటుంది. అన్నీ చూశాడు ఆకాను, లాస్ట్కైతే మొత్తం పోయింది. ఆ విధంగా మనము స్టెఫెను ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.